హాయ్ హలో నమస్తే. నేను జస్ట్ ఒక 1 అవర్ ముందు ఒక వీడియో పెట్టాను. రావణ్ భార్యని తీసుకెళ్లారు. 5-6 గంటలైంది. పిల్ల ఎదురింట్లో పెట్టి తీసుకెళ్లారు. అరెస్ట్ చేశారో తెలియదు, లేదా గన్నవరం తీసుకెళ్తున్నారో తెలియదు, హైదరాబాద్లో ఉందో తెలియదు. దయచేసి వదిలిపెట్టండి. ఆ పాప ఏడుస్తుందని ఒక వీడియో పెట్టాను. నాకు ఇప్పుడే కాల్ చేసి చెప్పారు, ఆ మదర్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేశారు పోలీసులని. అండ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఒకవేళ ఏమైనా అరెస్ట్ చేశారేమోనని ఒక ఉద్దేశంతో నాకు చెప్పగానే నాకు కూడా బాధ వేసింది. ఎందుకంటే అర్రే పాపను అట్లా వదిలేసిపోయారంటే అని అనుకున్నాను. సార్ వాళ్ళు చెప్పారు ఎవరో సిస్టర్ వచ్చి తీసుకెళ్తుందంట అది ఇది అన్నారు. సరే ఏదేమైనా పోలీసులు తీసుకొచ్చి ఆ మదర్ని పాప దగ్గర వదిలేశారని నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అది పాప ఏడుస్తుందని చెప్పారు. గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి మీ అందరికీ థ్యాంక్ యూ. సరే ఎవరైనా క్రైమ్ చేస్తే ఆడవాళ్ళైనా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఆడవాళ్ళైనా సరే క్రిమినల్ ఈజ్ ఏ క్రిమినల్. బట్ దానికి ఒక ప్రాసెస్. చిన్నపిల్లలు కాబట్టి జాగ్రత్తగా అమ్మమ్మ దగ్గర నాయనమ్మ దగ్గర వదిలిపెట్టి పోలీసులు తీసుకెళ్ళాలి. అట్లా ఎదురింట్లో వదిలేసి వెళ్ళారని మేము చెప్పాము. సరే ఎనివే, ఇప్పుడు నా ఈ వీడియో చిన్న నక్షల్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ద మదర్ని తీసుకొచ్చి బేబీ దగ్గర వదిలిపెట్టారు. ఇప్పుడు థ్యాంక్ యూ. లెట్ us thank the government and the police department. Thank you. Namaskar.